ఈ కీర్తనలో ఫస్ట్ 2 వచనాలు చూడండి. ఫస్ట్ 2 వచనాలు చూడండి. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రుట్టెల్లి కూలిరి. ఇప్పుడు గతించిపోయిన ఒక అనుభవం గురించి చెప్తున్నాడు. నన్ను వ్యతిరేకించుకొని శత్రువులు వచ్చినప్పుడు, నన్ను ఒక ముగింపుకు తీసుకోవాలా అని శత్రువులు వచ్చినప్పుడు, నాకు కీడు కలుగజేయాలని ఎత్తని ప్రయత్నించినప్పుడు వాళ్ళు కూలి పడ్డారు. హల్లెలూయా. పడ్డారు అన్నప్పుడు అర్థం ఏంటి? జరిగిపోయిన సంఘటన, జరిగిపోయిన విషయం. వచ్చారు అన్ని ఎదిరించుకోవడానికి కొంతమంది వచ్చారు, వాళ్ళే కూలి పడ్డారు. హల్లెలూయా. మనకి వ్యతిరేకంగా 2025లో మన విశ్వాసాన్ని చెడపడానికి మొట్టమొదటిగా శత్రువుకి వచ్చి ఒక విషయం, మన డబ్బు అవసరం లేదు, మన డబ్బు పెట్టుకొని వాడేం చేయలేడు, అది ఆయనకు అనవసరం. మన ఆస్తిపాస్తులు శత్రువుకి అనవసరం, మన ప్రాణాలు కూడా అతనికి అనవసరం. అవును, మన ప్రాణాలు కూడా అతనికి అనవసరం. మన ఆత్మ నశించిపోవడం మాత్రమే అతని గురి. అప్పుడు అది నశింప చేయడానికి ఈ శోధనలు మనకి తెస్తూ ఉంటాడు, ఈ నష్టాలు ఈ కష్టాలు మనకి కలుగజేస్తూ ఉంటాడు. అలాగా వచ్చినప్పుడు, అలాగ జరిగినప్పుడు ఆ శత్రువులకు సంబంధించిన ఆత్మలు దేవుడు ఏం చేశాడు? పడగొట్టాడు అనే అనుభవం మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. అది గతించిపోయిన సంవత్సరము, గతించిపోయిన జీవితం గురించిన సాక్ష్యం ఇది వరకు. అలాంటి విషయంలో దేవుడు మనకి సహాయం చేశాడనే అనుభవం మనకి 2025లో కలిగి ఉండిన ఎడల మన దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. అయితే ఎందుకు అలా అనుభవం కలిగింది? ఎందుకు నేను కాపాడబడ్డాను? ఎందుకు శత్రువుని దేవుడు తోలాడు? ఎందుకు నా విశ్వాసం నశించిపోకుండా దేవుడు కాపాడాడు? నేను గొప్పవాడనే నిమిత్తమా? కాదు. నేను పెద్ద విశ్వాసి అనే నిమిత్తమా? నేను మహాపరిశుద్ధుడనే నిమిత్తమా అంటే కాదంట. మొదటి వచనం దానికి జవాబు చెప్తుంది. దేవుడు నాకు వ్యతిరేకమైన కార్యములు ఎందుకు పడగొట్టాడు? నాకు వ్యతిరేకమైన కార్యాలు ఎందుకు జరగకుండా చూసుకున్నాడు? జరిగిన నా విశ్వాసం చెడిపోకుండా దేవుడు ఎందుకు కాపాడాడు? నష్టాన్ని ఒకవేళ దేవుడు లాభంగా ఎలాగ మార్చాడు, లేదా నష్టాన్ని తట్టుకునే శక్తి నాకు ఎలా కలుగు చేశాడు అనేటప్పుడు కారణం ఏంటి? 27:1 ఇప్పుడు చదివి. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. కారణం ఏంటి? యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. యెహోవాయే నా జీవిత వెలుగు. ఈ రోజున మనం చాలా వెలుగు గురించి ధ్యానించుకోబోతున్నాం. యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు కాబట్టి అలా జరిగింది అంటున్నాడు. యెహోవాని నేను రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయనే చెప్పాడు, నా చీకటిని దూరపరిచే వెలుగా అయ్యాడు, నాకు దారి చూపించే వెలుగా అయ్యాడు. అందువల్ల నాకు వ్యతిరేకంగా వచ్చినవి అన్నీ కూలి పడింది, లేకపోతే నేను కూలి పడకుండా కాపాడబడ్డాను. హల్లెలూయా. 6వ వచనం 27:6 చూడు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న, చూడండి, ఒక అనుభవం అయిపోయింది. ఈ అనుభవం అయిపోయింది, అందరితో వదిలేశారా అంటే వదలలేదు. ఇప్పుడు అంటున్నాడు. కొన్ని సమస్యలు మనకి సాల్వ్ అయిపోయింది, కొన్ని విషయాలు మనకి జరిగిపోయినాయి, కొన్ని కార్యాలు మనకి నెరవేరినాయి, కొన్ని విషయాల్లో మనకి జయం వచ్చింది. అపజయం రాకుండా దేవుడు చూసుకున్నాడు, అపాయం రాకుండా దేవుడు చూసుకున్నాడు, కష్టం వచ్చినను దేవుడు మనల్ని ఆదరించాడు. అయిపోయిందంటే లేదంట, ఇప్పుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు. ఎందుకంటే కొంతమంది అవును పాస్టర్ కొన్ని జరిగింది, ఇప్పుడు నేను కష్టంలో ఉన్నాను, ఇప్పుడు నాకు సమస్య ఉంది, ఎదుగో ఈ 2026లో నేను పెట్టబోతున్నాను, ఇప్పుడు నాకు సమస్య ఉంది, ఇప్పుడు నాకు కొన్ని సొల్యూషన్స్ కావాలి, ఇప్పుడు అనారోగ్యం ఉంది, ఇప్పుడు బాధ ఉంది, ఇప్పుడు అప్పు ఉంది, ఇప్పుడు అంటున్నాడు. హల్లెలూయా. అది అప్పుడు. 27:2 అప్పుడు. ఇప్పుడు 27:6 ఏం చెప్తుంది? ఇప్పుడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? చదువు.
ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. నా తల ఎత్తబడును అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు అలాగ జరిగింది, ఇప్పుడు అలాగనే జరుగుతుంది. దేవుడా మనమేమో కలుగును గాక. ఈ విశ్వాసంతోనే మనము అడుగుపెట్టాలి. అప్పుడు అలా జరిగింది. ఏదో తప్పించుకున్నాము, ఎవరో ఒకరు వచ్చి పుణ్యం కట్టుకున్నారు, ఎవరో వచ్చి ఒక సహాయం చేశారు, ఒక మంచి డాక్టర్ దొరికారు, ఎవరో ఒక మంచి లాయర్ దొరికారు. ఇప్పుడు మన మైండ్ దెయ్యం అదంతా పోయింది, పోని దేవుడు నువ్వు థ్యాంక్స్ చెప్పే కథ పక్కన పెట్టు ఇప్పుడు అని పెడతాడు. పోయిన కథ ఎందుకు పాస్టర్ గారు చెప్తే, పోయిన కథ గురించి ఎందుకు, అది జరిగిపోయింది, వదులు, చేసాడులే, ఇప్పుడు కథ ఏంటి అంటాడు. హల్లెలూయా. అప్పుడు ఆత్మ వచ్చింది, సరే, అప్పుడు రక్షణ పొందుకున్నారు, ఇప్పుడు ఏంటి? అప్పుడు స్వస్థత వచ్చిందిలే, ఇప్పుడు ఏంటి? అప్పుడు అప్పు తీర్చబడిందిలే, అప్పుడు డబ్బు వచ్చిందిలే, ఇప్పుడు ఏంటి? అప్పుడు ఎవరో పరిశుద్ధాత్మ పొందుకున్నారులే, ఇప్పుడు అని ప్రతి విషయంలో ఇప్పుడు అనేది ఏం చేస్తాడు, ప్రశ్న వేస్తానే ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు అలాగ చేసిన దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు కాబట్టి, హల్లెలూయా, ఆయనే నాకు ఇంకా వెలుగుగాను రక్షకున్నాను కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా నా తల ఎత్తబడును. హల్లెలూయా. ఇప్పుడు కూడా నాకు వ్యతిరేకమైన ఏ కార్యము నెరవేరదు, ఇప్పుడు నాకు జయము కలుగుతుంది. అప్పుడు కలిగినట్టే ఇప్పుడు కూడా నాకు జయం కలుగుతుంది. దేవునామాని మేము కలుగును గాక. ఎందుకు? యెహోవా నా వెలుగు నా రక్షణనై ఉన్నాడు, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. అప్పుడు మాత్రం కాదు, అవునా? ఎప్పుడూ దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. అప్పుడు ఏదో ఎల్ఐసిలో కొంచెం డబ్బులు వేసి ఇన్సూరెన్స్ పెట్టాను కాబట్టి అది కాపాడింది. ఎప్పుడు ఎల్ఐసియే ఉంటుందా? అప్పుడు ఏదో నేను గవర్నమెంట్ ఇంట్లో ఉన్నాను కాబట్టి జరిగిపోయింది. ఎప్పుడు అలాగా జరుగుతుందా? అప్పుడు ఏదో ఆ కాలంలో ఈ వ్యాపారము, ఈ క్లోత్స్ వ్యాపారము, ఈ బిజినెస్ వ్యాపారము, ఈ వ్యాపారం బాగా జరిగింది, ఇప్పుడు అయిపోతుందా? అప్పుడు ఏదో మార్కులు వేసారు, ఆ కాలంలో టీచర్లు స్ట్రిక్ట్గా లేదు, ఏదో మార్కులు నీకు వచ్చేసింది, ఇప్పుడు నీ పిల్లకు కూడా వస్తుందా? అప్పుడు ఎవరో నీ ఇంట్లో డిగ్రీ చదువుకున్నారు, ఇప్పుడు అనేదానికి కూడా దేవుడు అక్కడ బదులిస్తున్నాడు. దేవుడు నామని మేము కలుగును గాక. అప్పుడు 25 అనుభవం మనకేంటి? ఇప్పుడుకి వచ్చాం. ఇప్పుడేం చెప్తున్నాడు? ఇప్పుడు కూడాను యెహోవా నా తలని ఎత్తుతాడు. హల్లెలూయా. దేవుడు నామని మేము కలుగును గాక. తర్వాత అదే 27వ కీర్తనలోనే, అదే 27వ కీర్తనలో 11-12 వచనాలు అతని ప్రార్థన. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వారి నిమిత్తం నేను భయపడిపోయి నీ మార్గాన్ని నేను విడిచిపెట్టకూడదు. ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనే భయం నిమిత్తం దేవుడి మార్గంలో నేను బ్యాక్ అవ్వను, ప్రార్థనలో నేను బ్యాక్ అవ్వను, దేవుడిని విశ్వసించే విషయంలో బ్యాక్ అవ్వను. అప్పుడు నువ్వు చేసావు, ఇప్పుడు ఉంది సమస్యలు, ఇప్పుడు దేవుడు నా తల ఎత్తాడు. హల్లెలూయా. కానీ ప్రభువా, ఎప్పుడు నీ మార్గంలో నడిచే విషయంలో మాత్రం నేను బ్యాక్ అవ్వకూడదని ప్రార్థన చేసిన తర్వాత ఏం చెప్తున్నాడు? 13వ వచనం చూడండి. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఫ్రంట్లో చూస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు ఇంకా ఫ్రంట్లో సజీవుల దేశంలో పరలోకంలో నేను చేరుకునే వరకు, హల్లెలూయా, పరలోకంలో నేను చేరుకునే వరకు ఈ నమ్మకాన్ని నేను విడిచిపెట్టను. హల్లెలూయా. అది ఇప్పుడైనా సరే, అప్పుడైనా సరే, ఎవరు వచ్చినా సరే, పొంచి ఉన్న వారైనా సరే, ఎదురేకైనా సరే, శత్రువులైనా సరే, నష్టమైనా సరే, కష్టమైనా సరే, ఎప్పుడూ నా విశ్వాసము కాపాడబడుతుంది. హల్లెలూయా. నేను చెప్తున్నాడు, ఈ కష్టాల్లో నన్ను నడిపించుకొని వచ్చిందంతా ఏమి? దేవుడు దరి నేను చేరుకుంటాను, నేను దేవుడు ఒక నిత్య జీవము పొందుకుంటాను, చివరి వేరికి నేను విశ్వాసంలో బలంగా ఉంటాను. అప్పుడు రక్షించిన దేవుడే ఇప్పుడు రక్షిస్తాడు, ఇంకా రాబోతున్న రోజుల్లో రక్షిస్తాడు, చివరి వేరికి నన్ను
రక్షిస్తాడని చెప్పేసి, సహోదరుడా, ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సహోదరుడా, ఇలాగంతా నేను నమ్ముతున్నాను, నాకు జరిగింది కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? 14వ వచనం ఇప్పుడు మన అందరికీ 14 చదువు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకే మీరందరూ ఎదురు చూడండి. హల్లెలూయా. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నామా? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నామా? యెహోవా ఆశీర్వాదం కోసం కనిపెట్టుకొని ఉండుము అని లేదు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. హల్లెలూయా. ఆయనతో కూడా ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఆయనతో కూడా స్వస్థత వస్తుంది, ఆయనతో కూడా విడుదల వస్తుంది, ఆయనతో కూడా సమాధానం వస్తుంది, ఆయనతో కూడా జవాబు వస్తుంది. తప్పు చేస్తే ఆయనతో కూడా తీర్పు కూడా వస్తుంది. హల్లెలూయా. అదేలాగా ఆయనతో కూడా క్షమాపణ కూడా వస్తుంది, ఆయనతో కూడా ఆశీర్వాదం వస్తుంది, ఆయనతో కూడా హెచ్చింపు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని చదువు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన నీ హృదయాన్ని స్థిరపరుస్తాడు అని ఉంది తమిళ్లో. ఇంగ్లీష్లో చెప్పు. And he shall strengthen thine He heart. shall strengthen thy heart. ఆయన నీ హృదయాన్ని బలపరుస్తాడు. నువ్వు ధైర్యపరచుకోమని, ఆయన నీ హృదయాన్ని బలపరిచేవాడు. ఎప్పుడు? ఆయనని వెలుగుగా నేను నమ్మినప్పుడు, రక్షకుడుగా నమ్మినప్పుడు, ఆయన కోసం నేను కనిపెట్టుకొని ఉన్నప్పుడు. 25లో జరిగిపోయింది. కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఉండేది ఏదైనా, ఇంకా ముందు ఉండేదాని గురించి కూడా దేవుడికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కీర్తన ధ్యానం దేవుడు జీవించును గాక. హల్లెలూయా. ఈ 27:1 వచనం మళ్ళీ చదవండి. యెహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు. ఇప్పుడు ఈ వెలుగు అనే విషయము, దేవుడికి వెలుగు అని ఇంకొక పేరు ఉంది. హల్లెలూయా. ఈ వెలుగు నాకు జీవితంలో కనిపించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. వెలుగు ఇప్పుడు ఫ్లిక్కర్ అయిందని పెట్టుకోండి. ఇప్పుడు ల్యాంప్ ఉంది, ఇప్పుడు ఫ్లిక్కర్ అవుతే మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్ తిరిగేటప్పుడు అది ఫ్లిక్కర్ అయినప్పుడు తెలియదు, అడిగి మూవ్ అవుతుంది. ఫ్లిక్కర్ అయినప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది. కంటిన్యూస్గా వెలుగు కనిపిస్తే మనకి ఈజీయా? ఆఫ్ అయి ఆన్ అవుతూ ఉంటే వెలిగితే మనకి ఈజీయా? మనం కార్లో వెళ్ళినప్పుడు, బైక్లో వెళ్ళినప్పుడు కంటిన్యూస్గా అది కనిపిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు అది మనకి ఆఫ్ అయి పోవడానికి వీలు లేదు. కానీ ఇది వెలుగులో ప్రాబ్లం ఉంటే అది, బల్బులో ప్రాబ్లం ఉంటే అది. ఇప్పుడు బల్బు బాగా ఉంది, ఇప్పుడు వెలుగు కరెక్ట్గానే ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది? కన్నులో ఉంది. ఇప్పుడు నేను సరిగా నాకు కనిపించట వెలుగు నాకు ఇది కంటే మనకు అన్నీ తెలుసు. మనకి కన్నులో ప్రాబ్లం ఉంటే కూడా మనకేమవుతుంది? వెలుగు కనిపించదు. హల్లెలూయా. అప్పుడు మనం తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, ప్రార్థన మర్చిపోయినప్పుడు, విశ్వసించడం తగ్గినప్పుడు ఆ వెలుగు ఏమవుతుంది? మనకి కనపడకుండా పోతుంది. అప్పుడు దేవుడితో మన వెలుగుతో సహవాసం చేసుకొని మనం 2025లో వచ్చి ఉంటే ఆ వెలుగు మనకి కనిపించుకునే వచ్చి ఉంటుంది. ఎప్పుడంతా కొంచెం డార్క్గా ఉన్నట్టుగా అనిపించిందో అప్పుడు మనకి ప్రాబ్లం ఏదైనా కలిగిందేమో అని కూడా మనము ఒకసారి ఈ 2025 గురించి పరీక్షించుకోవాలి. హల్లెలూయా. 2వ నెలలో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది పెట్టుకోండి. 25లో, 26లో 25 జనవరిలో నా బిహేవియర్ ఎట్లా ఉండింది? సాతాను వచ్చి అడ్డుకొచ్చాడంటే అది వేరు. నాకు వెలుగు కనబడకుండా, వెలుగు కంటిన్యూస్గా వస్తానే ఉంది అది అన కదా. నాకు కంట్లో ప్రాబ్లం వచ్చి ఫ్లిక్కర్ అవుతూ ఉంటే అప్పుడేమవుతుంది? నాకు ప్రాబ్లం, నా ప్రాబ్లంని సరి చేయాలి. అప్పుడు వెలుగు నాకు కనపడకుండా ఉండిన రోజులు 2025లో వచ్చి ఉంటే, హల్లెలూయా, వచ్చి ఉంటే ఆ చీకటికి కారణము దేవుడా నేనా? ఎందుకంటే దేవుడు వచ్చి కంటిన్యూస్గా ప్రకాశించే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. మిగతా వెలుగులంతా పవర్ సప్లైని బట్టి ఉంటుంది, జనరేటర్ బట్టి ఉంటుంది, ఇన్వర్టర్ బట్టి ఉంటుంది, ఈబీ గురించి ఉంటుంది, మిగతా గురించి. దేవుడు అలా కాదు, ఎప్పుడూ ఆయన తేజరించే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు మినక్కరించింది నా జీవితంలో వెలుగు క్షణం కనపడకుండా పోయింది. ఎందుకు అలాగ అయింది? ఒకటి శత్రు అడ్డు వచ్చి ఉండాలి నాకు దేవుడికి మధ్యలో, లేదంటే నాకేదైనా ప్రాబ్లం ఉండాలి. హల్లెలూయా. అలాగ ఉంటే ఈ 2026లో
ఆ వెలుగుకి నాకు మధ్యలో ఏ డిస్కనెక్షను రాకూడదు. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. హల్లెలూయా. ఆ దాంట్లో మార్పు లేదు. ఆ వెలుగు నాకు అటాక్ అయిందంటే ప్రాబ్లం ఎక్కడుంది? యెహోవాలో అది లేదు, అది నాలో ఉంది అని నేనేం చేయాలి? సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. 2026లో ఆ వెలుగు కనిపిస్తూ ఉండాలి. ఆ వెలుగు కనిపిస్తే ఇంకొక మేలు ఏంటి? ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడు. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. అప్పుడు వెలుగు నాకు ఎఫెక్ట్ అయ్యిందంటే ఆ వెలుగు హెల్ప్తోనే మళ్ళీ నేను సర్చింగ్ చేసుకోవచ్చు. హల్లెలూయా. నినకరించినప్పుడు కన్ను మూశాను, మళ్ళీ కన్ను తెరిచినప్పుడు నాకు ఇక్కడ తెలియాలంటే ఆ వెలుగే నాకు ఎఫెక్ట్. నా కన్ను కూడా, ఈ కంట్లో కూడా ఏమైంది అని తెలియపరిచేది కూడా ఆ వెలుగే. ఎక్కడుంది? ఏదైనా పడిందా? రెడ్గా ఉందా? కరెక్ట్గా నేను మందు ఆ దాంట్లో వేస్తున్నానా? అదంతా కూడా కనిపించేది ఏది? ఆ వెలుగే కనిపిస్తుంది. హల్లెలూయా. అప్పుడు నీ దగ్గర సమస్య ఉండి ఆ వెలుగు కనపడకుండా పోయి ఉంటే ఎందుకు కనపడకుండా పోయింది అనే విషయం కూడా ఆ వెలుగుని బట్టి నీకు తెలిసి వస్తుంది. హల్లెలూయా. నీలో లోపం ఉండి ఉంటే ఆ లోపాన్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు అనే వెలుగే నీకు కనిపిస్తుంది. దేవుడు ఎదురులో వచ్చి నువ్వు నిలిచినప్పుడు నీ దగ్గర ఉండే చీకటి అక్కడ తెలిసిపోతుంది. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. ఇదే నా లోటు, ఇదే తక్కువ. ఇప్పుడు గ్లాసు 4-5 గ్లాసులు మనం షాప్స్లో వెళ్తే ట్రయల్ రూమ్కి వెళ్ళారని పెట్టుకోండి. ట్రయల్ రూమ్లో డ్రెస్ వేసుకోవడానికి వెళ్ళారంటే 4-5 అద్దాలు వేస్తాడు అన కదా. బ్యాగ్లో మీకు కరెక్ట్గా అది ఫిట్టింగ్ ఉందా లేదా అదంతా చూసుకోవాలంటే, కానీ అన్నిటికీ సహాయంగా ఉండేది ఏమి? వెలుగు. అప్పుడు ఆ వెలుగే నిన్ను సకల విషయాలు ప్రత్యక్షపరిచే వెలుగే ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆ ప్రత్యక్షతను నువ్వు కోరుకోవాలి. దేవునామాన్ని మహిమ కలుగును గాక. ఆ వెలుగు ఏం చేసింది? అదేలాగా నడిచినప్పుడు పాములు తేళ్ళు వస్తే కూడా ఎవరో ఒకరు వెళ్తున్నారంటే ఏం చేయాలి? ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఆ వెలుగు చేతిలో ఉండాలి. లేకపోతే ఏం వచ్చింది ఏం పోయిందనే విషయం కూడా నీకు తెలియదు. నీ దగ్గర ఉండే లాభం మాత్రం కాదు, నిన్ను చుట్టి ఉండే అపాయాలు కూడా ఆ వెలుగు నీకు కనిపించేటట్టుగా చేస్తుంది. దేవునామాన్ని మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వు దీర్ఘంతో దేవుడితో సహవాసంలో ఉంటే శత్రువు తీసుకురాబోయే అపాయం, శత్రువు చేస్తున్న యత్నాలు కూడా నీకు తెలిసిపోతుంది. హల్లెలూయా. అప్పుడు యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నాకు రక్షణ దుర్గమై ఉన్నాడు, ప్రత్యక్షపరిచేవాడై ఉన్నాడు, అపాయాన్ని నాకు బయలుపరిచేవాడుగా ఉండి ఉన్నాడు. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. తర్వాత ఆ సామెతలు 4:18 చూడండి. మనం ముగింపుకు వస్తున్నాం. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. హల్లెలూయా. అప్పుడు నడిపించుకొని వచ్చే దేవుడు నీ దగ్గర ఉండే లోపము, నీ చుట్టూ ఉంటే అపాయం తెలియపరిచేది మాత్రం కాదు, ఇంకా వెలుగుని ఏం చేస్తాడు? ఇంక్రీజ్ చేస్తూ ఉంటే చిన్నది కూడా నీకు ఇంకా కనిపించేస్తుంది. హల్లెలూయా. తేజరిల్లపు చేస్తాడు నీతిమంతుల మార్గాన్ని. ఆయన ఏం చేస్తాడు? ఇంకా క్లారిటీగా నీకు జీవితాన్ని ఫ్రంట్లో నువ్వు వెళ్ళడానికి ఆయన కృప ఇస్తూ ఉంటాడు. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. ఆ నీతి మార్గంలో నువ్వు ఏం చేయాలి? అటు నిలిచిపోయేది లేదు, ఫార్వర్డ్ అవుతూ నువ్వు వెళ్తూనే ఉంటావు. నిన్ను ఆయన ప్రకాశింపజేస్తూనే ఉంటాడు. అధికంగా వెలుగు నువ్వు పొందుతానే ఉంటావు. అది ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది, అధికమవుతూనే ఉంటుంది. రేగా లైట్ వేసిన తర్వాత ఈ హాలజన్ ల్యాంప్స్ మన షూటింగ్లో వేసినప్పుడు వేస్తే ఫస్ట్ అటు అది ఉన్నట్టుగానే తెలియదు, 0 వాటికన్నా కేవలంగా ఉంటుంది. ఆ లైట్ స్లోగా వస్తుంది. అనా ఆ సోలార్ ల్యాంపులు వచ్చిన కొత్త కూడా అదే 6 గంటలకు వేస్తాడు, అది అటే ఉంటుంది, ఉన్నదే లేదని తెలియదు. స్లోగా 6:30కి వచ్చినప్పుడు 7:30కి బ్రైట్గా ఫుల్గా బండి పోయినప్పుడు ఫుల్ గ్లోలో అది ఉంటుంది. అలాగా జీవితంలో డెవలప్మెంటు వస్తుంది. హల్లెలూయా. అపాయము కనిపిస్తుంది, నీలో ఉండే లోపం కనిపిస్తుంది, ఇంకా అది ప్రకాశింపచేస్తూనే
వెళ్తాయి. తేజరిల్లుతూ ఫ్రంట్లో వెళ్తూనే ఉంటాం. అది నీ దగ్గర ఇంకా అధికంగా నీకు క్లారిటీ ఇస్తూనే ఉంటుంది. అప్పుడు దేవుణ్ణి నువ్వు వెలుగుగా భావించి ఆయన నీలో తేజరిల్లాలి అని నువ్వు కోరుకొని నడిచి ఉండిన ఎడల ఈ 2025 ఇట్టే ఉండాలి. ఉండకపోయిందంటే ఇంకా అక్కడ మనం 2 చెక్కు మనము చేసుకోవాలి. శోధన నిమిత్తం వచ్చిన చీకట, మనలో ఉండే చీకట, రెండింటిని కూడా ఏం చేస్తుంది? ఆ వెలుగే నశింపజేస్తుంది. దేవుడా మన మహిమ కలుగును గాక. ఆ వెలుగుకి ఆ పవరు ఉంది. ఆ చీకటిని నశింపచేసే పవరు ఆ వెలుగు. అప్పుడు అది కంటిన్యూస్గా ఇది అవ్వాలంటే, క్లియర్గా ఉండాలంటే ఏం చేయాలా? ఏదో ఒక లైటు అక్కడ తేజరిల్లుతుంది. కానీ లైట్ తేజరిల్లే చోట్ల మనం నిలవకుండా మనం దూరం పారిపోయాయంటే మళ్ళీ ఏమి ఉంటుంది? అక్కడ చీకటే ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు 2025 మనకి ఇచ్చిన అనుభవం ఏంటి? వెలుగు మనల్ని ఎలాగ నడిపించింది? హల్లెలూయా. అపాయాలు మనకు కనిపించిందా? లోపం మనకి కనిపించిందా? మార్గం రాను తేజరిల్లిందా? అంటే లేదు అని అంటే 2026 అలాగ ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. దేవుడు నామాన్ని మహిమ కలుగును గాక. ఈ వాక్య ధ్యానాన్ని దేవుడు జీవించును గాక. ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించుకొని వచ్చిన విధానం బట్టి దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకోండి. ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడైన దేవా, వెలుగుగా ఉండి ప్రభా మమ్మల్ని నడిపించుకొని వచ్చే దేవుడై ఉన్నారు. వెలుగుగా ఉండి నాకు వ్యతిరేక భాగం కలిగిన వాళ్ళు ప్రభా నశింపజేసే వెలుగుగా ఉన్నారు. మాలో ఉండే తప్పుని ప్రభా ప్రత్యక్షపరిచి దాన్ని కూడా నశింపజేసే వెలుగై ఉన్నారు. మాతో కూడా నడుచుచూ వస్తున్న వెలుగై ఉన్నారు. మమ్మల్ని తేజరింపజేసే వెలుగై ఉన్నారు అని కూడా చూసాము. ఇంకా ఈ వెలుగు గురించి నూతన వాగ్దానాలతో 2026లో మమ్మల్ని సంధించినందుకు స్తోత్రం. వాక్య ధ్యానంలో మీరు ఉండి నడిపించినందుకు స్తోత్రం. ఈ 2025ని ప్రభా దేవుడి సన్నిధిలో భాగ్యంగా ముగించుకోవడానికి మాకు ప్రతి ఒక్కరికి కృప ఇచ్చినందుకు స్తోత్రం. ఇదిగో ఇప్పుడు ఉండే సమస్యల నుంచి కూడా దేవుడు నా తల ఎత్తును అని చెప్పిన ప్రకారం ఇప్పుడు మాకు ఉండే సమస్యలన్నింటినీ యేసుక్రీస్తు శక్తిగల నామములో శపిస్తున్నాను. పరిపూర్ణ విడుదల, స్వస్థత, దయ, కృప దయచేసినందుకు స్తోత్రం. యేసుక్రీస్తు ఆ రక్తం మూలంగా జయం వచ్చినందుకు స్తోత్రం. యేసు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి.